వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టులకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి పలు ఆర్యవైశ్య రిపోర్టర్లు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ మన రామకృష్ణ గారు ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము రాయమ్ నుంచి వచ్చాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆర్యవైశ్య జర్నలిస్టులందరికీ కూడా పిలిచి ప్రతి ఊరి నుంచి ఆంధ్రాలో ఉన్న ప్రతి జర్నలిస్టు కూడా వచ్చి మీరు మా చిరు సత్కారాన్ని స్వీకరించాలని మాకు ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా గౌరవించారండి. రాష్ట్రం మొత్తం మీద సుమారు 565 మంది మేము అందరం వచ్చామండి. వచ్చిన వారందరికీ షాలు మరియు మెమెంటో ఒక సర్టిఫికేటు 1116 రూపాయలు చెక్కు కూడా మా బహుకరిస్తాం జరిగిందండి. ఇది ఏర్పాటు చేసినవారు కౌంటర్ రవి గారు ఏర్పాటు చేశారండి ఈ కార్యక్రమం అంతాను. ఆయన ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అందరూ వస్తాం, అందరినీ అతిథి మర్యాదలతో స్వాగతిస్తాం. చాలా ఇది ప్రథమం అండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతాం కూడా చాలా ప్రథమం. ప్రతి ఒక్క జర్నలిస్టు చాలా ఆనందంగా సంతోషదాయకంగా వెళ్తున్నారు. మాకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ చిన్ని రామసత్యనారాయణ గారు కూడా ఇందులో మమ్మల్ని ప్రోత్సహిస్తాం. మన ఆర్యవైశ్యులందరూ ఒక తాటి మీద తీసుకురావాలని మన రవి గారి మన కౌంటర్ రవి గారికి చెప్తాం. వారు స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే ప్రతి వ్యక్తిని జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి విలేకరిని తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చారండి. అలాగే నెక్స్ట్ కార్యక్రమాలు కూడా చేస్తున్నామండి. చిన్న రామసత్యనారాయణ గారు చెప్పినట్టుగానే వీళ్ళందరూ కూడా ఒకసారి వీళ్ళ ఎలా జరిగిందని చెప్తారు. ఒకసారి చెప్పండి సార్ మీరు. మేము చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం వయసుల్లో రిపోర్టర్లు ఎక్కడెక్కడో సంఖ్యాబలం లేకుండా ఎవరెవరో ఉన్నారో అని అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఈ సందర్భంలో రాష్ట్రం మొత్తం మీద మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ఒక భావన, ఒక వేదిక ఏర్పాటు చేయడం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మరిన్ని చేస్తూ మన ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చిత్తూరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను అన్నమయ్య జిల్లా పీలేరు నుండి వచ్చాను. నేను డిస్టిక్ B211 డిస్టిక్ ఆఫీసర్గా ఉన్నాము. మేము వాసవి క్లబ్లో పీలేరులో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఎరుకుల రామకృష్ణ గారు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్యవైశ్యులందరినీ ఇలా కలిపి ఒక చోట చేర్చి జర్నలిస్ట్ అందరినీ సన్మానించడం చాలా సంతోషం అండి. అందరికీ నమస్తే. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే జర్నలిస్టులందరినీ కూడా మమేకం చేస్తూ ఇక్కడ విజయవాడలో ఈరోజు అందరినీ గౌరవంగా సత్కరించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కానీ మిగతా వారు కానీ అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో మిగతా అన్ని రంగాల్లో కూడా మంచి పద్ధతులు మంచి అలవాట్లతో ఆర్యవైశ్యులు ఎదగాలని కోరుకోవడం, ఈ సేవా కార్యక్రమాలని అమలు చేయడంలో తమ వంతు సహకారాన్ని అందివ్వాలని కోరడం, ఈ జర్నలిస్టులందరినీ కూడా ఒక మమేకం చేయడం చాలా గొప్ప విషయం, చాలా వినూత్నమైన కార్యక్రమం. ఈ సందర్భంగా నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిని వారి టీంని తిరుపతి నుంచి వచ్చి అభినందిస్తున్నాను. బాపట్ల సుబ్రహ్మణ్యం మాట్లాడతారండి ఒకసారి. జై వాసవి, జై జై వాసవి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య విలేకరులను ఒక దాటిపై తీసుకురావాలన్న ధ్యేయంతో కౌంటర్ అధినేత చిట్టా రవికుమార్ గారు చేసినటువంటి సంకల్పం రెండవది ఇది. దీనికి సహకరించినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున విలేకరులందరికీ ప్రత్యేకంగా ఫోన్ చేసి వారు ఆతిథ్యాన్ని ఇచ్చి
వారి సంస్థ నుంచి 1116 రూపాయలు బహుమతి ప్రకటించి అందరినీ చాలా ఎంతో ఘనంగా సత్కరించినందుకు బాపట్ల జిల్లా టీం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండపేట సుబ్బారావు మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమానికి? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు జర్నలిస్టులు అందరినీ కూడా ఆరవయసులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరినీ కూడా ఒక ముఖ పరిచయం లాగా ఏర్పాటు చేసి భోజన కార్యక్రమాలు, విందు కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా చేశారు. ఎందుకంటే ఎవరెవరు అక్కడ ఉన్నామో తెలియదు. ఈ ఒక్క ఆర్ఎవైస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా అందరూ కూడా కలుసుకుని అందరికీ కూడా సముచిత స్థానం కల్పించి వాళ్ళని సన్మానించి అన్ని చేయడం ఎంతో గొప్పగా ఉంది. కాబట్టి ఈ మన ఆర్ఎవైస్ జర్నలిస్ట్ సంఘం పెనుగొండలో ఆర్ఎవైస్ ఆగస్టు 31వ తారీఖున ఇది ఏర్పడడం జరిగింది. ఈ జరిగిన వెంటనే ఆర్ఎవైస్లందరినీ కూడా ఇంత మెగా కార్యక్రమం చేసి అందరినీ సన్మానించడం ఎంతో శుభపరిణామం. ఈ సందర్భంగా మా ఆర్ఎవైస్ జర్నలిస్ట్ కన్వీనర్ గారికి, కో కన్వీనర్ గారికి, చింతారవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఇంతటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇరుకుల రామకృష్ణ గారికి అండ్ టీం అందరికీ కూడా ఇంత ఘనంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మద్దల సుబ్బారావు, మండపేట. సి జయప్రసాద్, ఈనాడు విలేకరి, కడప జిల్లా. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గారి సలహా మేరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరినీ ఈ నెల 25వ తేదీ విజయవాడకు పిలిపించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి మెమెంటో ఇచ్చి 1116 చెక్కును అందజేసినందుకు కడప జిల్లా తరఫున వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నా పేరు బైసాని కిరణ్ కుమార్, మాది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అండి. ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన కలంకు సన్మానం అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అంతేకాకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు సహృదయంతో విలేకరులను గౌరవించుకోవాలా అనే ఒక కాన్సెప్ట్ను తీసుకురావడం చాలా సంతోషం అండి. అంతేకాకుండా ఆర్య వయసులందరినీ ఒక దాటిలో నిలబెట్టి అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా డుండి రాకేష్ గారు రావడము, వైశ్య కార్పొరేషన్ మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు కృషి చేశారు. ఏది అయినప్పటికీ ఇంతటి అందరి కలయిక అన్ని జిల్లాల వారిని కలిపి మరియు ఉదయం రాగానే వారి యొక్క రిసీవింగ్ కానీ, అల్పాహారం కానీ, తర్వాత మీటింగ్ అనంతరము అవార్డులతో సన్మానించి శాలవులతో చేయడం అనేది చాలా సంతోషమైంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో విజయవాడలోని ముఖ్య అతిరథ వసారాధులు మరియు వాసవి క్లబ్ వాళ్ళందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తదనంతరం విలేకరులను సన్మానించి పారితోషికంగా 1116 ఇవ్వడం ఇంకా చాలా సంతోషం. అంతేకాకుండా మంచి విందుతో వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని మన అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఇంకా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పడం చాలా సంతోషమైన విషయం.